welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about differentiation. Fourth question amma. Fourth question em ichana manaki sin x power log x plus x power tan x. Before video lo నేర్చుకున్నాం కదా పవర్స్ వస్తే ఏం చేయాలి అప్లై log on both side. log అప్లై చేసి డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకేనా ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ నోట్ చేసుకుందాం. y is equals to ఏందన్నా sin x power log x plus x power tan x. ఓకేనా దీని ఏమని కన్సిడర్ చేసుకుంటున్నా అంటే y is equals to u plus v. ఓకేనా ఫస్ట్ టర్మ్ వచ్చేసి u అనుకుంటున్నా, సెకండ్ టర్మ్ వచ్చేసి v అనుకుంటున్నా. దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x తో డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది నాన్న మనకి dy by dx is equals to du by dx plus dv by dx. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా ఇప్పుడు u అనే టర్మ్ ఏంటన్నా మనకి u ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్. ఓకేనా ఇప్పుడు బోత్ సైడ్స్ ఏం అప్లై చేయాలన్నా మనం లాగ్ అప్లై చేయాలి. ఓకేనా అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా log of u is equals to log of sin x of whole power is log x. మళ్ళీ సేమ్ ఐఎస్టీస్ ఏ ఫార్ములాలో ఉందమ్మా log of a power m. log of a power m అంటే ఫార్ములా ఏంటి నాన్న మనకి log of a power m is equals to m log a. m అనే టర్మ్ ఏంటి ఇక్కడ log x, a అనే టర్మ్ ఏంటి ఇక్కడ sin x. ఓకేనా ఇప్పుడు log u is equals to ఏమైతే నాన్న log x ఇంటూ log of sin x. ఇక్కడ 2 లాగ్స్ ఉన్నాయి నాన్న, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా మళ్ళీ ఇది ఎలా వచ్చింది ప్రోడక్ట్ రూల్లోకి కన్వర్ట్ అయింది. ఓకేనా ప్రోడక్ట్ రూల్లో ఫస్ట్ టర్మ్ ఏమని కన్సిడర్ చేసుకోవాలి u, సెకండ్ టర్మ్ ఏమని కన్సిడర్ చేసుకోవాలి నాన్న v. ప్రోడక్ట్ ఆఫ్ రూల్ చైన్ రూల్ ఏంటమ్మా మనకి ఫార్ములా d by dx ఆఫ్ uv is equals to u into v dash plus v into u dash. దేనికి రిలేటెడ్ కి ఫార్ములాస్ అన్ని కంపల్సరీ మీరు నోట్ చేయాలన్నా. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కి రిలేటెడ్ ఫార్ములాస్ వస్తాయి. డిఫరెన్షియేషన్ కానీ ఏ చాప్టర్ కి రిలేటెడ్ ఆ చాప్టర్ కి ఫార్ములాస్ కంపల్సరీ నోట్ చేయండి. ఓకేనా ఇప్పుడు ఫార్ములా బేస్డ్ మనం అప్లై చేస్తే ఏమవుతుందమ్మా డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కదా. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ బోత్ సైడ్స్ ఏం చేయాలన్నా మనం డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది ఏ టర్మ్ లోకి కన్వర్ట్ అవుతుంది అది చూడండి, జాగ్రత్తగా చూడండి, నోట్ చేసుకోండి. లాగ్ ఆఫ్ యూ అంటే లాగ్ ఎక్స్ లాగా కన్వర్ట్ అయింది. లాగ్ ఆఫ్ యూ అంటే ఏమవుతుంది నాన్న లాగ్ ఆఫ్ యూ యొక్క డిఫరెన్షియేషన్ 1/u ఇంటూ du by dx. ఓకేనా 1/u ఇంటూ du by dx. ఆర్హెచ్ఎస్ టర్మ్ ఏంటమ్మా లాగ్ ఎక్స్ ఇంటూ d by dx ఆఫ్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకేనా ఇప్పుడు సెకండ్ టర్మ్ ని డిఫరెన్షియేషన్ కంప్లీటెడ్. ఫస్ట్ టర్మ్ ని డిఫరెన్షియేషన్ చేయాలి కదా. log of sin x into d by dx of log x. ఓకేనా ఏ ఫార్ములాలో కన్వర్ట్ చేసాం u v dash plus v u dash. ఓకేనా ఇప్పుడు 1/u అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ du by dx is equals to log x అనేది కోఎఫిషియంట్ అమ్మా. నెక్స్ట్ log of sin x అంటే ఏమవుతుంది నాన్న మనకి 1/sin x into అగైన్ డిఫరెన్షియేషన్ ఈజ్ sin x అంటే దట్ మీన్స్ cos x. ఓకేనా నెక్స్ట్ టర్మ్ ఈజ్ log of sin x into log x యొక్క డిఫరెన్షియేషన్ ఈజ్ 1/x. ఓకేనా ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ నోట్ చేసుకుందాం. log x into cos x by sin x ఈజ్ cot x. రిమైనింగ్ టర్మ్ వచ్చేసి log of sin x by x. ఓకేనా ఇప్పుడు 1/u అనేది ఉంది కదా, దీన్ని ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది నాన్న మనకి du by dx is equals to u అనే టర్మ్ ఏంటమ్మా sin x పవర్ log x. sin x ఆఫ్ హోల్ పవర్ ఈజ్ log x ఇంటూ బ్రాకెట్ లో టర్మ్ ఏంటమ్మా log x ఇంటూ cot x ప్లస్ log ఆఫ్ sin x by x. ఓకేనా ఫస్ట్ టర్మ్ కంప్లీటెడ్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ సెకండ్ టర్మ్ లో ఏమని కన్సిడర్ చేసుకున్నామమ్మా మనం v ఈజ్ ఈక్వల్స్ టు x పవర్ tan x. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ టర్మ్ ఎలా సింప్లిఫై చేసామో సెకండ్ టర్మ్ కూడా అలానే సింప్లిఫై చేయాలి. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తే ఏమవుతుంది నాన్న మనకి log of v is equals to log of x power tan x
మళ్ళీ సేమ్ ఫార్ములా ఓకేనా. tan x ఇంటూ లాగ్ ఎక్స్, లాగ్ ఆఫ్ ఏ పవర్ m ఫార్ములాలో కన్వర్ట్ అయింది కాబట్టి ఏం నోట్ చేసుకున్నాం మనం, tan x ఇంటూ లాగ్ ఎక్స్. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయాలి బోత్ సైడ్స్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుందన్న మనకి d/dx ఆఫ్ లాగ్ v అంటే 1/v ఇంటూ dv/dx ఈజ్ ఈక్వల్స్ టు tan x అనేది కోఫిషియంట్ d/dx ఆఫ్ లాగ్ x ప్లస్ లాగ్ x ఇంటూ d/dx ఆఫ్ tan x. ఓకేనా, ఫార్ములాలోకి కన్వర్ట్ చేశాను. అప్పుడు ఏమవుతుందమ్మా మనకి tan x ఇంటూ లాగ్ x యొక్క డిఫరెన్షియేషన్ ఈజ్ 1/x ప్లస్ లాగ్ x ఇంటూ tan x యొక్క డిఫరెన్షియేషన్ ఈజ్ secant square x, secant square x. ఓకేనా, ఇప్పుడు ఏమొచ్చిందమ్మా మనకి tan x బై x ప్లస్ లాగ్ x ఇంటూ secant square x. దీన్ని ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్న v అనే టర్మ్ ను RHS సైడ్ కి పంపించాలి. RHS సైడ్ కి పంపిస్తే ఏం కన్వర్ట్ అవుతుంది మనకి, v అనే టర్మ్ నోట్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి నాన్న, dv/dx ఈజ్ ఈక్వల్స్ టు ఈ టర్మ్ ను RHS సైడ్ పంపించండి. dv/dx ఈజ్ ఈక్వల్స్ టు v అనే టర్మ్ ఏంటమ్మా, x పవర్ tan x ఇంటూ tan x బై x ప్లస్ లాగ్ x ఇంటూ secant square x. ఈ సెకండ్ టర్మ్ కూడా కంప్లీటెడ్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటున్నాం. 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేయాలమ్మా, 2 + 3. ఓకేనా, 2 + 3 అంటే dy/dx ఈజ్ ఈక్వల్స్ టు du/dx ఏమొచ్చింది నాన్న మనకి, sin x పవర్ cos x log x ఇంటూ cot x, log x ఇంటూ cot x ప్లస్ log of sin x, log of sin x by x ప్లస్ రిమైనింగ్ సెకండ్ టర్మ్ కూడా నోట్ చేయాలి కదమ్మా మనం. సెకండ్ టర్మ్ ఏమొచ్చింది నాన్న మనకి, v అనే టర్మ్ ఏమొచ్చింది ఇక్కడ, x పవర్ tan x ఇంటూ tan x బై x ప్లస్ log x ఇంటూ secant square x. ఓకేనా, ఈ 2 టర్మ్స్ సింప్లిఫై చేయాలి. ఇందులో కామన్ టర్మ్ ఏమి లేదు మనకి, కామన్ తీయడానికి లేదు, మల్టిప్లై చేసిన డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి వాల్యూ ఏం చేంజ్ అవ్వదు కాబట్టి ఇక్కడ వరకే ఎండింగ్ టర్మ్. మనకి ఏమి ఇచ్చాడు, 2 టర్మ్స్ ఇచ్చి ఫైండ్ ద dy/dx అన్నాడు. దాన్ని ఏం చేసామంటే పవర్స్లో ఉన్నప్పుడు కంపల్సరీ బోత్ సైడ్స్ లాగా అప్లై చేసి సింప్లిఫై చేయాలమ్మా, డెరివేటివ్ చేయాలి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ సప్లిమెంటరీ కానీ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్కి కానీ. ఓకేనా, జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.